తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావంతో టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో టమాటా ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. టమాటాలపైన అధికంగా పడిందని చెప్పుకోవచ్చు. కేజీ టమాటాల ధర 45 రూపాయలకు చేరుకుంది. అది కేవలం రైతు బజార్లో మాత్రమే. అదే రీటైల్ మార్కెట్కి వెళ్తే కనుక 60 రూపాయల వరకు కూడా మనకి రేట్లు అయితే మాత్రం అధికంగా పెరుగున్నాయి. అసలు టమాటాలు ఇంత విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులపైన తీవ్ర ఒత్తిడి పడింది అంటున్నారు. అయితే రైతు బజార్లకు వచ్చి టమాటాలు కొనుగోలు చేసేవారు మనతో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, టమాటాల రేట్లు ఇంత తీవ్రంగా పెరిగిపోయాయి, సామాన్యులు కొనగలిగే పరిస్థితి ఉందంటారా లేదంటారా? లేదండి, గ్యారంటీగా లేదని చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు చాలా భారం అయిపోయింది. ఇప్పుడు కూరగాయలు కొనాలంటే ఒకప్పుడు 500 రూపాయలకు వచ్చాయి 1 మంత్ కూరగాయలు, ఒక నెల. ఇవాళ 2000 నుంచి 2500 అవుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా తట్టుకుంటాయి? అది గవర్నమెంట్ కూడా బాధ్యతగా ఆలోచించాలి. ఈ విషయంలో ప్రజలకే గిట్టుబాటుగా ఉండాలి. ధరలు అనేవి కొంచెం తగ్గించి ఏర్పాటు చూడండి. రైతుకు వచ్చేటప్పటికేమో గిడతలేదని చెప్పుకుంటున్నాడు, రైతు రోడ్డు ఎక్కుతున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు కొనలేని దారుణమైన భారంగా ఉంది. రైతుకు వచ్చేటప్పుడు ఎటువంటి గిట్టుబాటు లేదు. మాకు అన్ని రకాలుగా కూరగాయలు తగ్గే ఏర్పాటు చేయండి. మీరు గవర్నమెంట్ పరంగా మేము అన్నీ చూస్తున్నాము, తగ్గిస్తున్నామని చెబుతున్నారు. ఇక్కడ కింద స్థాయిలో మాత్రం ఏమీ జరగటం లేదండి. చెబుతున్నా కదా, మీరు చెప్పుకోవటమే కనపడుతుందా? టీవీలో మీరు అన్ని రకాలుగా చెప్పుకున్నారు, అవి తగ్గినాయి ఈ తగ్గినాయి, ఇక్కడ ఏం తగ్గినాయి ఇది ఏం కనపడతలేదండి. చెప్పండి సార్, అంటే కేజీ టమాటాలు వచ్చి 45 రూపాయలు పలుకుతున్నాయి ఓన్లీ రైతు బజార్లోనే. అదే కనుక రిటైల్ మార్కెట్లో చూసుకుంటే 60 రూపాయల వరకు కూడా పలుకుతున్నాయి. అంటే కామన్ పీపుల్ కొనుక్కునే పరిస్థితి ఉందంటారు? అంటే ఇప్పుడు అన్ని పెరిగినాయి కదండి, ఏం కాదు కదా, అన్ని వస్తువులు పెరిగినాయి కదా. ప్రతి వస్తువు పెరిగింది కదా, దాన్ని బట్టి సర్దుకుపోతూ ఉంటుంది. మీకు ఎలా ఉందమ్మా వ్యాపారం, ఎలా ఉంది? అంటే ఇంత రేట్ ఉన్నప్పుడు కొంటున్నారు? అసలు కొంటున్నారు. ఎలా ఉంటుంది వ్యాపారం? వ్యాపారం బాగానే ఉంటుంది. బాగానే ఉంది. అయితే మరికొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు టమాటా రేట్లు ఇంత భారీగా ఉంటే మార్కెట్లో కొనగలుగుతున్నారా లేదని మరికొంతమంది ఇక్కడ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీకు ఎలా ఉందమ్మా వ్యాపారం? అంటే అసలు ఎలా ఉంది మీకు? మామూలుగా ఉంది మేడం, తక్కువే. కేజీ కొనేవాళ్ళు 1/2 కేజీ అలా కొంటున్నారు. అంటే ఏదైనా మనీ ఎక్కువ కాబట్టి 1/2 కేజీ కొనే ఇదిగా ఉన్నారు. తగ్గించుకుంటూ కొండం అయితే మానేయట్లేదు. కేజీ కొనేవాళ్ళు 1/2 కేజీ అలా తీసుకుంటున్నారు. క్వాలిటీ అయితే బాగుంటున్నాయి కాయలు. మాకు మార్కెట్ నుంచి వస్తాయమ్మా. దూరం మార్కెట్, కాళేశ్వరం మార్కెట్ అలాగా దూరం నుంచి వస్తాయి. చూడొచ్చు. అయితే టమాటాలు కూడా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో అయితే మాత్రం అక్కడ పొగమంచు కారణంగా అక్కడ డిమాండ్ తగ్గిపోవడంతో అక్కడ పంట అనేది సరిగ్గా లేకపోవడంతో కేవలం ఏపీ మీదే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వారు కూడా ఎక్కువ శాతం ఆధారపడాయి అని చెప్పి మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఏపీలో ఉన్నటువంటి సరుకు మొత్తం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోవడంతో ఇక్కడ సరుకుకి డిమాండ్ పెరిగిందని కూడా మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే చూసుకుంటే మదనపల్లిలో కూడా కిలో టమాటాలు మార్కెట్లోనే 50 రూపాయల వరకు కూడా పలుకుతున్నటువంటి పరిస్థితి. దీంతో మధ్యతరగతి ప్రజలైతే మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సగటు మానవుడు కొనలేని, తినలేని పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే టమాటా అనేది ప్రతి ఒక్క కూరలో వాడదగ్గ ఐటము. అదే రేట్ ఇంత భారీగా పెరిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత నెలలో చూసుకుంటే టమాటాలు రోడ్డు మీద పడేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నెలలో చూసుకుంటే అదే టమాటా ధర 45 రూపాయలకి చేరుకుంది. దీంతో అయితే మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు విజయవాడ నగరవాసులు. కెమెరా పర్సన్ సాయితో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.